మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. కేసీఆర్ 48 గంటలు ఎన్నికల ప్రచారం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ నేతలపై అభ్యంతరకర కామెంట్లు చేశారని ఫిర్యాదు చేశారు సీనియర్ నేత నిరంజన్. దీంతో విచారణ చేపట్టిన ఈసీ కేసీఆర్ ఎన్నికల క్యాంపెయిన్ పై 48 గంటల పాటు నిషేధం విధించింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది ఈసీ. మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. కేసీఆర్ 48 గంటలు ఎన్నికల ప్రచారం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ నేతలపై అభ్యంతరకర కామెంట్లు చేశారని ఫిర్యాదు చేశారు సీనియర్ నేత నిరంజన్. దీంతో విచారణ చేపట్టిన ఈసీ కేసీఆర్ ఎన్నికల క్యాంపెయిన్ పై 48 గంటల పాటు నిషేధం విధించింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది ఈసీ. డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ 48 గంటల పాటు నిషేధం విధించినట్టు తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? సూర్య, ఒకవైపు బీఆర్ఎస్ అధినేత బస్సు యాత్రతో బిజీగా ఉంటున్న టైంలోనే భారత ఎన్నికల కమిషన్ ఒక షాక్ ఇచ్చిందని చెప్పాలి. 48 గంటల పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రచారం ఇవాళ 8 గంటల నుంచి 48 గంటల వరకు నిషేధం విధించారు. ప్రచారం చేయడానికి కానీ, ర్యాలీలు నిర్వహించడానికి కానీ, పబ్లిక్ మీటింగ్ని కాల్ఫర్ చేయడం కానీ, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడడం కానీ, పత్రికల్లో ఏవైనా స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ ఇవేవి కూడా చేయొద్దనేటువంటి నిషేధాన్ని ప్రస్తుతానికైతే భారత ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రెస్ నోట్ అంటే బయటికి కూడా ఆర్డర్ కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటికే 7వ రోజు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతోంది. నిన్న ఖమ్మంలో జరిగింది, కొత్తగూడెంలో బస్సు యాత్ర ముగించుకొని ఇవాళ మహబూబాబాద్ అక్కడి అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవిత ఉన్నారు. ఆమెకి మద్దతు తెలుపుతూ కూడా బస్సు యాత్రకు ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే సిరిసిల్లలో ఆయన అక్కడికి వచ్చిన సందర్భంలో మీడియా కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేశారు. మీడియా కాన్ఫరెన్స్లో అనుచిత వ్యాఖ్యలు పార్టీని ఉద్దేశించి వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు, అభియోగాలు ఆయన పైన చేస్తూ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పైన భారత ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన ఇప్పటికే భారత ఎన్నికల కమిషన్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి నేరుగా నోటీసులు కూడా వచ్చినాయి. వివరణ ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని చెప్తూ కూడా నోటీస్ సారాంశం. కానీ నోటీస్కి రిప్లై ఇవ్వకుండా వారం రోజుల పాటు గడువు కావాలనేటువంటి అంశాన్ని ముందుగా రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఆ వారం రోజుల గడువు ముగిసిన తర్వాత కూడా ఎలాంటి రిప్లై కేసీఆర్ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారికంగా రాని పక్షంలోనే ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా అందులో ఉన్నటువంటి క్లియర్గా ఉన్నటువంటి సారాంశం అందులో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ కేసీఆర్కి సంబంధించినటువంటి ప్రచారం ఆపివేయాలనేటువంటి అంశాన్ని కూడా అందులో మెన్షన్ చేశారు. అందులో క్లియర్గా కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 320 అండర్ 320 of the Constitution of Indian and all the powers enable the behalf of K. Chandrasekhar Rao, President BRS, from holding any public meeting, public processions, public rallies, అదేవిధంగా షోస్ అండ్ ఇంటర్వ్యూస్, పబ్లిక్ ప్రతి ఒక్కటి కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి సమావేశాలు కూడా నిర్వహించొద్దనేది కూడా ఇందులో ఉన్నటువంటి సారాంశం. అర్ధాంతరంగానే ఇవాళ 8 గంటల లోపు ఆయన ప్రచారం కానీ ఆయన బస్సు యాత్రకు సంబంధించినటువంటి ఆ ఎంటైర్ ప్రాసెస్ ఏదైతుందో అదంతా కంప్లీట్ చేసుకొని బయట అంటే మళ్ళీ వెనుదిరగాల్సినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితుల్లో ఈ 17 రోజుల పాటు కేసీఆర్కి సంబంధించినటువంటి బస్సు యాత్రను అత్యంత కీలకంగా, చాలా ముఖ్యంగా క్రూషియల్ రోల్గా ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా భావిస్తూ వస్తున్నటువంటి తరుణంలో 48 గంటలు అంటే నాటే జోకు. 48 గంటలు అన్నీ కూడా ఎలాంటి ప్రచారం జరగకుండా ఇదంతా కూడా ఆపివేసుకోవాలి కాబట్టి, షట్ డౌన్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఈ వ్యవహారంలోనే పార్టీకి ఒక రకంగా పెద్ద షాక్గా ప్రస్తుతానికైతే రాజకీయంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఒకే ఇదిలో ఉండే ఖచ్చితంగా కేసీఆర్ వచ్చి పబ్లిక్ మీటింగ్ కావచ్చు, లేదంటే రోడ్ షోలు కావచ్చు, జనాలు ఉద్దేశించి మాట్లాడడం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పైన వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఆరోపణలకు తిప్పికొట్టడానికి కేసీఆర్ సెంట్రిక్గానే ఇదంతా కూడా జరిగితే ఎంతో కొంత మేలు జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇంకా ఇంపాక్ట్ చూపుతున్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకొని కేసీఆర్ మాట్లాడితే మేలు జరుగుతుందనేటువంటి ఒక అభిప్రాయం ప్రతి ఒక్క 17 పార్లమెంట్ స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఇప్పుడు
మహబూబాబాద్కి సంబంధించి కూడా ఆల్రెడీ 8 గంటల వరకే ప్రచారం సాగించాలి, లేదంటే 8 తర్వాత మళ్ళీ ఉంటాయి కాబట్టి ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందని ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా 8 వరకు ఇవాళ ఈవినింగ్ 8 వరకు కంప్లీట్ షట్ డౌన్ చేసుకొని బయటికి రావాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో మరి రిప్లై ఏమి ఇవ్వబోతున్నారు? మరోవైపు బీఆర్ఎస్ లీగల్ టీంకి సంబంధించి కూడా ఒకవైపు ఎట్లా రిప్లై ఇవ్వాలనేటువంటి విషయాలపైన ఎప్పుడైతే భారత ఎన్నికల కమిషన్ నుంచి నోటీసు రావడం జరిగిందో అప్పటి నుంచి కూడా కసరత్తు చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఈ రకమైనటువంటి నిర్ణయం, ఈ రకమైనటువంటి ఆర్డర్ ఒక్కసారిగా ఎన్నికల కమిషన్ నుంచి రావడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం కూడా కసరత్తు చేస్తుంది. వరుసగా లీగల్ సంబంధించినటువంటి సమస్యలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం సమయంలో వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక ఒక క్యాడర్ కూడా ఒక రకంగా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి దీనిపైన ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది అనేటువంటి అంశాలపైన మాత్రం చూడాల్సిన అవసరం ఉంది.